హలో ఎవ్రీవన్. ఇవాళ మార్నింగే ఇంటి ముందరికి వంకాయలు గోంగూర వచ్చాయండి. 2 తీసుకున్నాను. నేను గోంగూర రోటి పచ్చడి చేద్దామనేసి ఎండుమిరపకాయలు వేసి చేద్దామనేసి తీసుకున్నాను. దానికి నేను ముందుగా బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మెంతులు అన్నీ వేసేసుకొని బాగా వేయించానండి. వేయించిన తర్వాత మనం ఈ జీలకర్ర ఇవన్నీ తీసేసుకోవాలి పక్కకి. అదే బాండీలో మళ్ళీ గోంగూరని మనము ముందుగానే అంతా ఆకు తీసి మంచిగా కడిగి పెట్టుకోవాలి. వాటర్ అంతా పోయిన తర్వాత ఆయిల్లో పెట్టాలి. అలా మగ్గిన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు, ఉప్పు యాడ్ చేసి బాగా మగ్గిన తర్వాత కొద్దిగా 2 వెల్లుల్లిపాయలు వేసేసి ఈ ఫస్ట్ మనం ఎండుమిరపకాయలు ఇవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా, అవి మిక్సీ పట్టాలి. దాని తర్వాత అవి బాగా మెత్తగా మిక్సీ అయిన తర్వాతనే మనం ఆకు కూడా మగ్గిస్తాం కదా, అంతలో ఆకు కూడా చల్లగా అయిపోయి ఉంటుంది. ఆ చల్లగా అనేది కూడా మిక్సీ పట్టుకుంటే గోంగూర రొట్టె పచ్చడి చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. అయినా గోంగూర పచ్చడి ఇష్టపడని వాళ్ళు అంటే ఎవరు ఉండరు కదా. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.